ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గవాన్కర్ నందకుమార్, నీకు నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, మీరు ఇవాళ ఏం పని చేసారు? అదే ఎరుడు పిరుడు శనలేగా తుక్కు ఎరుడు అయిపోయిందా? తుక్కేరుడు మరి అయిపోయింది, ఇక పెట్టుడే ఉన్నది. ఇక అంటే వర్షం కోసం ఎదురు చూస్తారు. ఇట్లా పత్తి పెడతారా? ఏమేమి పంటలు పెడతారు? పత్తి మొత్తం ఎన్ని ఎకరాలు పెడతారు పత్తి? 2 ఎకరాలు పెడతాం. అంటే మీకు 2 ఎకరాలు ఉన్నదా? ఇంకేమైనా కౌలు తీసుకోరా? తీసుకోలేం. మరి మనం తీసుకోవచ్చు కదా, 2 ఎకరాలే ఉంటే. ఏం పడతలేదు సార్, తహసీల్ ఎక్కువైంది. 30,000 ఎకరం అయింది తహసీల్ ఈడ. మరి 2 ఎకరాల భూమిలో మొత్తం తుక్కేరుడు మొత్తం సాఫ్ అయిపోయిందా? మొత్తం కిల్లర్ ఇంటికాడనే చేస్తాం, మొత్తం ఇంటికాడనే పని చేస్తాం. కైకిలు పెట్టాం, ఏం పెట్టాం. ఏముండే నీరుడు పంట 2 ఎకరాలు? పత్తి. ఈ ఏడుసుగా పత్తేనా? ఎన్నెళ్ళ అదే భూమిలో పత్తి పండి పట్టిన? 4 సంవత్సరం. అట్లా పత్తి మీద పత్తి వస్తుందా? వస్తుంది సార్. ఎరువు వేస్తారు? ఏమైనా పెంట ఎరువు? ఏమేం పత్తి వేస్తాం. ఎంత దిగుబడి ఎంత వస్తుంది మీకు? 4 బ్యాగ్ పెడితే 26 కుంటలు అయింది ఈ సంవత్సరం. మరి తెచ్చిరా పత్తి గింజలు మీరు? తెచ్చినాం సార్. ఎప్పుడు పెడతారు పత్తి గింజలు? ఇలా వర్షం పడితే రేపు పెట్టుడే. వర్షం పడ తెల్లారి? ఒకవేళ వారం పరుల దాకా వర్షం పడకపోతే? అది కిస్మదిగా. అంటే మీరు వర్షం పడదాకా మీరు పత్తి పెట్టరా? పెట్టాం. వర్షం బురద ఉండాలి, కొంచెం బురద ఉంటే కొంచెం హిమ్మత్ వస్తుంది, ధైర్యం వస్తుంది అన్నట్టుగా. ఇట్లా మీ నవేగాములో పత్తి ఎట్లా పెడతారు? ఇట్లా కూరతో గీతలు కొట్టి పెడతారా, తాడుతో పెడతారా? కూరతోని. ఎట్లా ఎంత పట్టి ఎంత ఉంటుంది? పెద్ద భూమికి 4 పెట్టాడు, అది 3.5. మాది కొంచెం హల్కా ఉన్నది, 3 పెడతాం. ఒకటేసారి ఉంటుంది. అంటే ఒకటేసారి డవరా కొట్టుడు, రెండోసారి లేదు? ఒకటేసారి. అందులో ఇంకా తొగరు సాలేస్తారా? వేస్తాం ఇక ఇంటి కొంచెం టేస్ట్, లేకుంటే ఏరు ఎవరు కూడా సోయాలు వేస్తారు. ఇట్లా మీ ఊళ్ళో పత్తి పెడతారు కదా, పత్తి పెడితే మీ ఇంటోళ్ళే పెడతారా లేకపోతే కైకిలోళ్ళని పిలిపిస్తారా? కైకిలో ఇడొడతాయి సార్, ఇంటికాడ ఏడాది పత్తి పెట్టుడు. ఎంత 2 ఎకరాలే కదా, ఎంతసేపు పెట్టుడు? కాదు సార్, అది బాగా హార్డ్ వర్క్ కదా. పత్తి పెట్టుడు హార్డ్ పని. చిన్న పోరాడుగా క్రికెట్ ఆడే పోరాడు పెట్టమంటే వాళ్ళు పెడితే పెద్దలు పెట్టలేరు, నడుమున వస్తుంది బాగా, అంగ పెట్టబడుతుంది దినం అంతేగా. నడుచుకుంటే ఒక అడుగు మీద పెట్టచ్చు. ఒక్కొక్కటి గింజ పెడతారా? ఒక్కొక్కటి. మళ్ళీ తప్పులు పోతే మళ్ళీ పెడతారా? పెట్టబడుతుంది కదా, 15 రోజులు పెట్టబడుతుంది. ఇంకా చూసి ఇంకేమన్నా గడ్డి మందు వేస్తారు? అట్లా ఏమన్నా గడ్డి మందు వేస్తాం ఒకసారి, అంటే మొలిచినాక ఇటు ఒకసారి వేసి మళ్ళీ గడ్డి తీస్తాం. మళ్ళీ ఏమి నేను చూసిన కొన్ని చోట్ల పత్తి పెట్టంగా ఇట్లా నిలబడి వేసుకుంటా పోతున్నారు, అది ఇక నడుమున వస్తున్నాయి. ఇట్లా ఎవరైనా వేస్తే కానీ ఒక జాల వేస్తే ఒక జాల పడుతుంది కదా, అది తప్పు అది. మరి కైకిలో అట్లాంటి ఒప్పుతారా? ఒప్పరు కానీ అవసరం కదా, దిక్కులేదు ఇక. ఏం కైకిలు మీ ఊళ్ళో? 300 ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు పడ్డప్పుడు అందరి చేనులలో పనులు ఉంటాయి, దొరుకుతారా వాళ్ళు? అప్పుడు దొరకరు, అట్లనే పరిశీలిగా. కొంతమంది ఉంటారు, అలా పోతారు అటు ఇటు. ఉన్నాయి ఎడ్లు ఉన్నాయా మీకు? మాకు ఎడ్లు లేవు, కైకిలే. మరి ఆన పడితే అందరి చేనుల పనులు చాలా అయితే ఎడ్లు ఎట్లా దొరుకుతాయి? ఎడ్లు ఎడ్లుకు తీసుకురావాలా, వాళ్ళ చేనులో మనం పోవాలి. ఆయనకు పని ఉంటుంది అదే రోజు కదా? ఉండేది అట్లా మాట ఉంటుంది ఇక. అంటే ఆయన చేనుల పని అయినాకనే వస్తాడు కదా ఆయన? అట్లా అయితే లేకుంటే మనది ముందు. బాగా భారీ వర్షం పడితే మంచిగా మొలుస్తుందా పత్తి? బాగా పడితే కూడా మొలది, మీడియం కూడా పడుతుంది ఇక. మీడియం పడుతుంది. అంటే ఇప్పుడు మెరుగైన 2-3 రోజులకే పెట్టేస్తారా ప్రతిసారి మీరు పత్తి? పోయినసారి 12 తారీఖు పెట్టినాం, జూన్ 12. ఈసారి జూన్ 12కి పెడతారా మరి, లేకపోతే ముందుకు వస్తుందా? రేపు పెట్టాలంటున్నాం ఇక. ఆన పడకుండా మస్తు మంది పెట్టిండ్రుగా. ఆన పడకుండా పెట్టేసిండ్రా? గింజ ఖరాబ్ కదా ఇట్లా వేడికి ఎండకు? ఎండకు కాదు సార్, కొంచెం వర్షం పడితే ఖరాబ్ అవుతుంది, లేకుంటే ఏం కాదు. లేకపోతే ఖరాబ్ కాదు? ఏం కాదు, వారం రోజులు 20 రోజులు ఏం కాదు, ఎండ ఉండాల. మరి దాంట్లో తప్పలు ఏమైనా ఉంటాయి ఇంకా? కొన్ని ఉంటాయి, 10% ఉంటాయి. ఎన్నిసార్లు మందు కొడతావు మీ చేనులో పత్తికి? 3 సార్లు పెడతాం. ఎరువులు కూడా వస్తాము 4 సార్లు? మరి పత్తి మీద పత్తి పెట్టే బదులు సోయా పెట్టుకోవచ్చు కదా ఒకసారి? అల్క భూమి సార్, సోయా రాదు. బగ్నూరి కిషన్, మీకు నమస్తే. నమస్తే సార్. మీకెంత భూమి ఉంటుంది? నాకు ఇంటిది 10 ఎకరాలు ఉన్నది, బయట చేస్తా ఒక 10. 20 ఎకరాల భూమిలో ఏమేమి పంటలు ఇస్తావు? సగం సోయా సగం పత్తి. పెట్టినా పత్తి? పెట్టేసినా? పత్తి పెట్టలే. ఎట్లా పెడతారు మరి మీరు పత్తి? ఇప్పుడు 1 సైడ్ 4 ఫీట్ గీతలు కొట్టేసి మన కూరతోని కైకిలోలు పెట్టేసి పెట్టేసాడు ఇత్తనాలు. 4 ఫీట్ ఇట్లా ఆధా ఫీట్ ఇట్లా చేయించి ఆధా ఫీట్. 4 ఫీట్ అంత అవసరమా? 2 ఫీట్ 3 ఫీట్ 2 ఫీట్? పెద్ద మీకు అవసరం కదా, మొత్తం ఇది ఇదైపోతుంది, మొత్తం అయిపోతుంది. కానీ వ్యవసాయ అధికారులు ఏమంటారంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పెట్టాలని అంటారు.
అంటే పొట్టే తక్క పెట్టి చెట్లు ఎక్కబెట్టాలంటారు. చెట్టు ఎక్క పెడితే ఇక అది కూడా ఉన్నది పద్ధతి. ఇప్పుడు ప్లాటినా అన్నది అదే పద్ధతిలో పెడుతున్నారు. చిన్న కూరే దగ్గర పెట్టి చెట్లు స్థాయి పెంచుతున్నారు. అది వస్తున్నదట మంచిగా యావరేజ్. అట్లా మీరు ఎప్పుడు చారుపీట ఇప్పుడు మేము ఎప్పుడు 4 ఫీట్ పెద్ద భూమికి. మరి డౌర కొట్టాలంటే అంత పెద్ద పలుగు ఉంటుందా? 2 సార్లు పోయేస్తారా? ఇప్పుడు 4 ఫీట్ల పలుగు ఉంటే 3.5 ఫీట్ పలుగు ఉంటుంది. ఇట్లా వర్షం పడ్డాకనే మీరు పత్తి పెడతారా, ముందే పెట్టేస్తారా? ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తారు కదా, ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది. ఇక దాని ప్రకారం పడుతుంది అంటే పెట్టేస్తాం. ఇప్పుడు చినుకులు పడి పెట్టినాక చినుకులు పడి పోయినా అనుకో ఖరాబ్ అయిపోతుంది అది. మీ ఊళ్ళో పత్తి పొడిలనే పెట్టేస్తారా, బురదలో పెడతారా? ఎక్కువ శాతం పొడిలనే పెడతాం. ఇప్పుడు ఈ సంవత్సరము బాగా చినుకులు పడుతున్నాయి కదా, అప్పుడప్పుడు పడితే ఎండనే పడుతున్నది, పడితే వర్షమే పడుతున్నది. అంటే పొడిలో పెడితే పని కూడా జల్ది అవుతుందేమో. పొడిలో పని జల్ది అవుతుంది. కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎడ్లున్నాయి మీకు? ఉన్నాయి. మీకు ఎన్ని రోజులు పట్టాలి పత్తి 10 ఎకరాలు పెట్టాలంటే? 2-3 రోజులు అయిపోతుంది. మళ్ళీ మీ తర్వాత ఎడ్లు వరిలోకి ఇస్తారా? వేయం మళ్ళీ సోయా పోస్తాం కదా, మళ్ళీ సోయా 10 ఎకరాలు సోయా పోస్తాం. ట్రాక్టర్తో వేరు ఇక ఎడ్లతోనే పోసేస్తారు. ఇక ట్రాక్టర్తోనే పోయాం, ఎడ్లతోనే. ఇప్పుడు మీరు పత్తి పెట్టిన తర్వాత కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలయి. 15 రోజుల తర్వాత మీరు మళ్ళీ తప్పులు పెడతారు. ఇప్పుడు కొన్ని వెళ్తాయి కదా, అవి వెళ్ళంగానే ఇప్పుడు వేరే చూద్దాం, మనం వెళ్ళే ఛాన్స్ లేదు. కంపల్సరీ ఇప్పుడు పత్తి పెట్టినాక పెద్ద వర్షం పడ్డా దానికి చినుకు పడితేనే అది వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. ఇప్పుడు మీరు పత్తి పెట్టిన 10 రోజుల తర్వాత పెడతారా, 5-6 రోజులకే వెళ్తారా? కాదు అది వెళ్ళినాకనే, అది ఎప్పుడన్నా వెళ్ళని వర్షం పడ్డప్పుడు వెళ్తుంది. అది ఎన్ని రోజులకు మొలుతుంది పత్తి వర్షం పడితే? 4 రోజులకు మొత్తం కనబడుతుంది అన్నట్టు. కింద పడితే కొన్ని లేట్ వెళ్తాయి. ఇప్పుడు కొందరు ఏమంటారంటే తొందర పడకరా, కొంచెం చినుకు పడితే మొత్తం కనబడతాయి అంటారు. ఇక ఆ ప్రకారం చినుకు పడ్డాక కూడా కనబడలేదు అనుకో, మళ్ళీ పెట్టేసుడు ఈ గ్యాప్. అంటే బాగా లోతులు వేయద్దు, గింజ పైన వేయాల. ఇప్పుడు ఇది పొడిలో ఉన్నది, గింజ అడుగుకి వెళ్ళిపోతుంది, బెడ్డ పడుతుంది మీద, అట్లా మొలుస్తుందా? మొలది బాగా పెద్ద వర్షం పడితే మొలది. అంటే బెడ్డ ఉండకుండా చూసుకోవాలా, ఎంత లోతు పడని, చినుకులు పడాలి దాని మీద. కానీ మొత్తం పెద్ద వర్షం పడితే మొత్తం ఇట్లా లేవల్ అయిపోతుంది. ఇక పత్తి పెట్టగానే పురుగులు వస్తాయి, కొన్ని ఎలుకలు తింటాయి, కొన్ని టిగ్గేవి గుర్రాలు ఉంటాయి చూడగా, పొడుగు పాకే గుర్రాలు, అవి తింటాయి. మరి అవి తినకుండా ఉండాలంటే ఏం చేస్తారు మీరు పత్తి చేయాలి? దాన్ని ఏమంటారు, అది మనం జొన్నలు ఉంటాయి చూడు, అవి ఉడకబెట్టి దాంట్లో కొంచెం మందు కలిపి చల్లుతాం అన్నట్టు చేయాలి. గుడాలు. కానీ దానివల్ల పాపం పక్షులు కూడా చనిపోతాయి కదా, ఏం చేస్తారు ఇక. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అది అవసరం పడతలేదు, పెడితే నంబర్కి వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు పత్తి ఇట్లా 3/4, 3/2, 2/2, 3/3 పెడుతుండే పత్తి. ఇప్పుడు అట్లా పెట్టరాదా? అంటే ఇప్పుడు ఏమైందంటే స్పీడ్ పెరిగిపోయింది అన్నట్టు. ఓళ్ళు గీతలు కొట్టుకుంటూ చేరాలా 2 సార్లు, ఒక్కసారి అయిపోతుంది. అడ్డం పొడి గీతలు పని పడది, అది ప్రాబ్లం. మళ్ళీ డబల్ కొట్టబడుతుంది, ఇట్లా కొట్టబడుతుంది. గడ్డి తగ్గుతుంది కానీ ఇప్పుడు ఇత్తులు వెళ్ళాయి. మళ్ళీ ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు అంటారు పెద్దోళ్ళు, ఇక మా వాళ్ళు మరాఠీలు అంటారు ఏమంటారు, ముట్టించకి వట్టించా అంటారు. ఇవాళ పత్తి పెట్టిన వాళ్ళది వీరు ఉంటుంది, రేపు పెట్టే పత్తి కొంచెం అంత ఇది ఉండదు. నేను చాలా సందర్భాలు చూసి గంటకి తేడా వస్తుంది. అంటే ప్రొద్దున పెట్టిన ప్లాట్, సాయంత్రం పెట్టిన ప్లాట్ లో కూడా తేడా ఉంటుంది. అంటే విత్తనం అట్లా ఉంటుంది, ఎంత తొందరగా మంచిగా ఉంటుంది. విత్తనం ఎంత తొందరగా వేస్తే అంత మంచిది. అంటే మీరు వర్షం పడకపోయినా వేసేస్తారు తొందరగా విత్తనాలు అయితే. వర్షం కోసం ఎదురు చూడరు మీరు. కొన్ని సంవత్సరాలు చూడబడుతుంది పరిస్థితిని బట్టిగా. ఇప్పుడు ఏంటంటే చినుకులు పడిపోతున్నాయి. మీరు ఇన్నేళ్ళ నుంచి పత్తి పెడుతున్నారు, ఎప్పుడైనా పత్తిలో బాగా లాస్ వచ్చిన సంవత్సరం మీద వచ్చింది కదా? ఎప్పుడు వచ్చింది? 3 సంవత్సరాల కింద వచ్చింది. ఎంత దిగుబడి ఎంత వచ్చింది? దిగుబడి ఏంది 4 ఎకరాలకు దాచుకుంటా వెళ్ళింది. బాగా తక్కువ వచ్చేసి నిరుడు మంచిగా వచ్చిందేమో. నిరుడు మంచిగా వచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు పత్తి పెట్టిన కొన్ని రోజులకు మొలుస్తుంది. వర్షాలు ఒక 15 రోజులు 20 రోజులు వర్షాలు లేకపోతే నీళ్ళు వారిచ్చే సౌకర్యం మీకున్నదా? ఉన్నది కదా, కొన్ని ఎక్కడ ఉన్నది, కొన్ని ఎక్కడ లేదు. భారీ వర్షాలు పడితే మరి మొలకని ఎట్లా కాపాడతారు మీరు? మొలక ఇప్పుడు నీళ్లు వారుతాయి కదా, మన డౌన్ ఉన్న నీళ్లు వారిన కాడ పోతాయి, హైట్ ఉన్న కాడ ఉండిపోతాయి, ఒక 5% పోతాయి. ఇప్పుడు మీకు బాగా వర్షం పడతాయి. 10 ఎకరాలకు ఎన్ని బ్యాగులు పెడతారు పత్తి మీరు? 10 ఎకరాలకు ఒక 20-22 పడతాయి. మళ్ళా తప్పులు ఎన్ని పడతాయి మీకు? ఒక 2 బ్యాగులు అయితే కంపల్సరీ పడుతుంది. వారం రోజులు పడుతుంది పత్తి పెట్టడానికి మీకు? వారం రోజులు 2-3 రోజుల్లో పెట్టేయచ్చు. కైకిలోలు వస్తాయి. ఇంటోళ్ళు ఉన్నారా? కైకిలోలే. డవరా ఎన్ని రోజులకు కొడతారు మళ్ళీ మీరు పత్తి పెట్టినాక? డవరాయిగా అది ఏంటంటే మొలకని చూసి కొట్టబడుతుంది. అదే మరి మొలక ఎట్లా వెళ్ళింది అట్లా దాని పరిస్థితిని బట్టి మట్టి కప్పేసిందని మళ్ళీ ఏంటంటే తీయాలేమో. వాళ్ళేగా కొట్టేటోళ్ళే. మట్టి పడదంటే ఏంటనే ఆపాలా, తీయాలా, మళ్ళీ కొట్టాలా.
పంట మార్పిడి చేస్తారా ఈ సంవత్సరం సోయాబీన్ ఇటు పంట పెట్టిండ్రు మార్పు. ఈసారి కొన్ని చేసిండ్రా? చేనులలో చేస్తాం, కొన్ని చేనులలో చేయం. బాగుంది. ఓకే, బాగుంది వ్యవసాయం చూసే విధానం. బాగా కష్టపడుతున్నారు. ఈసారి ప్రకృతి సహకరించాలా, పంటలు బాగా పండాలా, ముఖ్యంగా పత్తి ముందు మంచిగా మొలకెత్తాలా. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 91 211 8 143 8. మీ నెంబర్ చెప్పండి. 6303 6303 30 30 799 799 14. 14. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.